34వ అధ్యాయం 106వ సర్గ. శ్రీరాముడితో తన దుఃఖానికి కారణం చెప్పిన భరతుడు. ఇలా శ్రీరామచంద్రమూర్తి బోధించగా భరతుడు ఇలా అన్నాడు: అనఘాత్మక, ఆహా, నీలాంటి నరుడు లోకంలో లేడు కదా. ఎందుకంటావా? లోకంలో అందరూ తమకు మేలు జరగాలని కోరుకుంటారు. కలిగితే సంతోషిస్తారు, కీడు కలగకూడదని కోరుకుంటారు, వస్తే ఏడుస్తారు. నువ్వేమో మేలు కలిగితే సంతోషించావు, కష్టం కలిగితే దుఃఖపడవు. నీ మనసు లాంటి మనసున్న వారు దుర్లభులు. లోకంలో జ్ఞానవృద్ధులను పెంచుకున్న వారి సందేహాలు కూడా తీర్చే నువ్వు, నీకు తెలియనట్లు వారిని నీ సందేహాల విషయంలో ప్రశ్నిస్తున్నావు. ఎందుకు? నీకు తెలియకనా? వారి అభిప్రాయం తెలుసుకుని అది సవరించడానికి నువ్వే ప్రశ్న వేసి వాళ్ళు ప్రత్యుత్తరం ఇచ్చినప్పుడు దానికి విరుద్ధంగా ఈ అర్థం చెప్పవచ్చు కదా అని వారితోనే నువ్వు చెప్పింది బాగుంది అనిపిస్తావు కదా. పామరులకు తాము చూడని వస్తువుల మీద కోరిక పోదు. జ్ఞానులకు కనపడే పదార్థాల మీద కూడా కోరిక కలగదు. చనిపోయిన వారి మీద ఎవరికీ ద్వేషం లేదు. జ్ఞానికి బ్రతికున్న వారి మీద ద్వేషం లేదు. కాబట్టి తండ్రి విషయమై నేను దుఃఖపడలేదు. నేను దుఃఖపడింది తండ్రి కోసం కాకపోతే మరెవరి కోసం అంటావా? భూత భవిష్యత్ వర్తమానాలు, ఆత్మానాత్మ వివేకం, జీవ పరమాత్మల సంబంధం తెలిసిన వాడికి దుఃఖం కలిగినప్పుడు మనసు చెలించదు. నువ్వు భగవత్ సమానుడివి కాబట్టి అలాంటి వాడివే కాదనను. కానీ సత్వగుణ సంపన్నుడివి, సత్య నియముడివి, సర్వజ్ఞుడివి, సర్వదర్శివి, సంసార స్థితిగతులు తెలిసిన చతురుడివి, మహాత్ముడివి అయిన నువ్వు ఇలా సహించరాని కష్టాలను ఎందుకు అనుభవించాలి? నువ్వు ధీరుడివి, జ్ఞానివి కాబట్టి నీకు కష్టం అనిపించకపోవచ్చు. ఎంతో సుఖం అనుభవించాల్సిన మహానుభావుడివైన నువ్వు అడవుల్లో దుఃఖం అనుభవిస్తుంటే చూసి మేమెలా సహిస్తాం? నా పాప ఫలానా నీకింత కష్టం వచ్చింది కదా అని దుఃఖపడుతున్నా. నీతో సీతాలక్ష్మణులు కూడా దుఃఖిస్తున్నారు కదా. పాపరహితమైన వంశంలో పుట్టి దశరథుడి కొడుకునై ధర్మం అంటే ఇది అని చక్కగా నేర్చుకున్న నేను ఎలా కోపానికి వశపడి లోకవిరుద్ధమైన అధర్మ కార్యాన్ని చేస్తా? తల్లిని ఎలా చంపుతా? జ్యేష్ఠుడమైన నీ రాజ్యాన్ని నేనెలా అపహరిస్తా? కైక ఆడది కాబట్టి కామంతో తెలివి మాలిన పనిచేసింది అనుకుందాం. గుణంలో గొప్పవాడు గురువు ముసలివాడైనందున ఎంతో లోకానుభవం, శాస్త్రానుభవం కలవాడు, ఫలానాది చేయవచ్చో చేయకూడదో తెలిసినవాడు పురుషుడైన తండ్రి చేసిన పని ఏమిటి? ఆయన మరణించినందువల్ల ఇది నిండు సభ కాబట్టి ఆయన్ను నిందించకూడదు. గాని మనుషులు ఎవరైనా ఒక ఆడదానిని సంతోషపెట్టడానికి ధర్మం అర్థనాశనం చేసే క్రూర పాపకార్యం కేవలం కామం కోసం చేస్తారా? పామరులు కూడా చేయని ఇలాంటి పాపం తండ్రి లాంటి వాడు చేస్తే నేనేమనుకోవాలి? తప్పో ఒప్పో తండ్రి చేశాడు, చనిపోయాడు. ఇప్పుడు ఏమనుకున్నా ప్రయోజనం లేదు. ఆయన చెప్పినట్లు మనం చేయవలసిందే. ఇది మన విధి అంటావా? తండ్రి క్రోధ మోహం వల్ల చేయకూడని పని చేసి పాపం అర్జించాడు. నీ తండ్రి చేసిన పాపానికి ఆయన నరక బాధపడుతుంటే నువ్వు సహించవచ్చా? కూడదు. కాబట్టి పాపం పోయేట్లు నువ్వు సాధివృత్తుల్లో నడుచుకుని ఆయన చేసిన అసత్కార్యాన్ని నువ్వు సత్కార్యంగా మార్చు. అప్పుడు ఆయన బాధ తొలగిపోతుంది. తండ్రి పాపం చేస్తే ఆ పాపం అతడికి తగలకుండా చేసే కొడుకే కొడుకు గాని, పాపం తగులుతుంటే చూస్తూ ఊరుకునేవాడు కొడుకెలా అవుతాడు? తండ్రికి నరక బాధ తప్పించేవాడే కొడుకు. కాబట్టి నువ్వు తండ్రికి నరక బాధ కలగకుండా రక్షించు. ఆయన పాపకార్యం చేశాడు కాబట్టి నరక బాధ అనుభవించాలి అనవద్దు. ఆయన చేసింది మర్చిపో, ఆయన రక్షించు. అన్నా, నువ్వు క్షత్రియుడివి. నీకు శాస్త్రవిహితమైంది క్షాత్రధర్మం. అయోధ్యలో ఉండి నిర్వహించాల్సిన కార్యం. నువ్వు ఉంటున్నది ఘోరారణ్యంలో. నీకు ఉచిత చిహ్నం కిరీటధారణ. నువ్వు ధరించింది జటాభారం. ఇలాంటి విపరీత చేష్ట సరైందేనా? కాబట్టి నా మీద దయవుంచి క్షత్రియోచితమైన వేషం ధరించి క్షత్రియోచిత కార్యం చేయి. నన్ను, కైకను, తండ్రిని, మిత్రులను, బంధువులందరినీ, పౌరులను రక్షించు. నీకు నమస్కారం చేస్తా. భరతుడు శ్రీరాముడితో ఇంకా ఇలా అంటున్నాడు: క్షత్రియుడికి వానప్రస్థ ఆశ్రమం చర్య, వేషం శాస్త్రవిరుద్ధం కాదు కదా అంటావేమో. క్షత్రియుడి ప్రథమ ధర్మం ప్రజాపాలన. ప్రజాపాలన చేసేవాడు పట్టాభిషేకం చేసుకుని సింహాసనం అధిష్ఠించాలి. ఇలా అని ప్రాజ్ఞులు చెప్తారు. నువ్వు వారిలో శ్రేష్ఠుడివి. ఇది నేను నీకు చెప్పాలా? క్షత్రియుడికి ప్రజాపాలన ముఖ్య ధర్మం అని శాస్త్రం కూడా చెప్తున్నది. అన్నా, నువ్వు ఉండాలని అనుకుంటున్న తాపస ధర్మం ప్రత్యక్ష ఫలం కాదు. దాని ఫలం ఇప్పుడు కనపడదు. ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా పర్వాలేదంటావా? ఎప్పటికైనా పూర్ణఫలం కలుగుతుందో లేదో అది సందేహమే. ఎందుకంటే ఎక్కడ, ఎప్పుడు, ఏ విధమైన కర్మలోపం జరుగుతుందో దానివల్ల పుణ్యలోక వాసం భంగం అవుతుందేమో అన్న సందేహం ఉంది. తాపస ధర్మానికి ఒక నిశ్చయమైన లక్షణం ఉందా అంటే అది లేదు. అది క్రియా, శక్త్యా, అపూర్వమా అంటే స్వరూప నిశ్చయం లేనిది. అది కూడా కాకుండా క్షత్రియుడికి ప్రథమంలోనే తాపస చర్య ఏ శాస్త్రం విధించలేదు. ఇలాంటి తాపస ధర్మం ఏ క్షత్రియుడు అనుసరిస్తాడు? రాజధర్మం రక్షారూపంగా, దండరూపంగా, భోగరూపంగా కళ్ళకు కనపడుతుంది. కాబట్టి ఫలం ఉందో లేదో అనే విషయంలో సందేహం లేదు. రాజు ప్రజాపాలన చేయాలని శాస్త్రం నిర్ణయించింది.
ఇలా చేయడానికి క్షత్రియుడు ఎందుకు సందేహించాలి? రాజధర్మం సుఖభోగాలతో కూడింది. కష్టించి ధర్మం చేయాలంటావా? ప్రజాపాలన తాపస ధర్మం కంటే కూడా కష్టమైంది. ఇక్కడ నీ ఒక్కడి యోగక్షేమాలు చూసుకుంటే చాలు. రాజ్యపాలనలో కోట్లాది మంది యోగక్షేమాలు ఆలోచన చేయాలి. కాబట్టి దానినే అంగీకరించు. ఇప్పుడు నువ్వు వానప్రస్థుడివై బ్రహ్మచర్యాన్ని అవలంబించావు. ఇవి 2 గృహస్థ ధర్మం కంటే గొప్పవేం కాదు. 4 ఆశ్రమాలలో గృహస్థాశ్రమం శ్రేష్టమైందని పెద్దలంటారు. సంసారం నిర్వహించలేని దుర్బలుడే కదా సంసారాన్ని వదలాలి. కాబట్టి ధర్మం అంటే ఆసక్తి గల నువ్వు అలాంటి ధర్మాన్ని వదిలి ఇలా ఉండడం ధర్మం కాదు. అన్నా, జన్మ వరుస క్రమంలోనూ విద్యలలోనూ నీకంటే చిన్నవాడిని. నువ్వు నాకంటే గొప్పవాడివి. కాబట్టి అన్ని విషయాలలో నీ వెనక ఉండాల్సిన వాడినే కానీ ముందు నడవాల్సిన వాడిని కాదు. సూర్యుడంటేనే సూర్యకాంతశిల వేడి చూపగలదు. కానీ సూర్యుడు లేకపోతే అది ఏం చేయగలదు? అలాగే నేను నీతో ఉంటే నీ బలం ఆధారంగా ఎంతైనా చేయగలను. కానీ నిన్ను విడిచి ఏం చేయలేను. నీ సహాయం లేకపోతే బుద్ధి గుణాల వల్ల చిన్నవాడినైన నేను నిలువను కూడా లేను. ఇలాంటి వాడిని రాజ్యభారం ఎలా భరిస్తా? కాబట్టి నేను అయోధ్యకు పోను. పౌరశ్రేష్ఠులు, పురోహిత శ్రేష్ఠులు, బాంధవ శ్రేష్ఠులు, ఇతరులు ఉండాల్సిన వారందరూ ఇక్కడ ఉన్నారు. వారి వీరి అభిప్రాయం ఏమిటని నువ్వు సందేహించాల్సిన అవసరం లేదు. ఇక్కడే నువ్వు పట్టాభిషేకం చేసుకో. ఆ తర్వాత పాలనకై అయోధ్యకు పో. పోయి శత్రువులను గెలిచి ఇంద్రుడిలాగా అందరూ సంతోషిస్తుంటే మమ్మల్ని కాపాడు. అలా చేస్తే నీ హితం కోరే వారందరూ సంతోషపడతారు. రాజ్యం నిష్కంటకం అవుతుంది. నిన్ను నేను ఇంతగా ప్రార్థించటం నా సుఖం కొరకు కాదు. నువ్వు పట్టాభిషేకం చేసుకుంటే నా తల్లికి పాపనింద పోతుంది, తండ్రికి నరకబాధ తప్పుతుంది. ఈ 2 పనులు నీ వల్ల జరిగితే భగవంతుడు జీవకోటులందరినీ రక్షించినట్లు నువ్వు మమ్మల్ని రక్షించిన వాడివి అవుతావు. నువ్వు పట్టాభిషేకం చేసుకుంటే ఈ 3 పుణ్యాలు నీకు కలుగుతాయి. నేను రానని నువ్వు అంటావా? నీతో నేను ఉండాల్సిన వాడిని. నిన్ను విడిచి ఉండను. నువ్వు అయోధ్యకు వస్తే అక్కడే కలిసి ఉంటా. నువ్వు అరణ్యాల్లో ఉంటే ఇక్కడే కలిసి ఉంటా. ఇది నా నిర్ణయం. ఆత్మను విడిచి శరీరం ఎలా ఉంటుంది? భరతుడు ఇంత చెప్పినా శ్రీరామచంద్రుడు అయోధ్యకు పోవడానికి అంగీకరించలేదు. భరతుడి ప్రార్థనకు బదులుగా దశరథుడు కామవశుడై అధర్మ మార్గంలో పోయాడన్న దానికి సమాధానంగా శ్రీరాముడు ఇలా అన్నాడు: భరత, దశరథుడు లాంటి ధర్మాత్ముడికి, కేకయ రాజు లాంటి గొప్పవాడికి చెందిన కైకకు పుట్టిన నువ్వు ఇలా చెప్పడం న్యాయమా? నువ్వు చెప్పినట్లు దశరథుడు కేవలం అధర్మాత్ముడై రాజ్యం నీకివ్వలేదు. నీ తల్లి వివాహ కాలం ముందు కన్యాశుల్కంగా తన రాజ్యాన్ని ఆమె కొడుక్కి ఇస్తానని దశరథుడు ప్రమాణం చేశాడు. ఇది ప్రమాణపూర్వకంగా చేసిన పని కాబట్టి అలా చేసిన దశరథుడు ఎలా అధర్మాత్ముడు అవుతాడు? ఆ మాట ప్రకారం రాజ్యాన్ని నీకిచ్చినా నన్నెందుకు అడవులకు పంపాలంటావా? అది అధర్మం అంటావేమో. దానికి కారణం చెప్తా విను. దేవ రాక్షస యుద్ధంలో నీ తల్లి తనకు సహాయం చేసిన కారణాన మన తండ్రి ఆమెకు 2 వరాలు ఇచ్చాడు. ఆ 2 వరాలు ఇప్పుడు ఆమె కోరింది. అందులో ఒకటి నీకు రాజ్యాభిషేకం, రెండోది నా వనవాసం. ఆ 2 వరాలు మన తండ్రి ఇచ్చినవే. కాబట్టి ఆయన మాట ప్రకారం 14 సంవత్సరాలు నేను అడవుల్లో ఉండటానికి సీతాలక్ష్మణులతో వచ్చా. ఇలా నేను చేయడానికి కారణం తండ్రిని సత్యవాక్య పాలకుడిని చేయటమే కానీ కామక్రోధాలు కావు. తండ్రిని నేను సత్యవచన నిష్ఠుడిని చేసినట్లే నువ్వు కూడా తండ్రిని సత్యవాదిని చేయాలి కదా. కాబట్టి రాజ్యలక్ష్మిని అంగీకరించు. తండ్రి నీతో చెప్పలేదు కాబట్టి ఎందుకు అంగీకరించాలంటావా? అలా అయితే తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడిని నేను కదా. నేను చెప్తున్నా, పెద్దవాడు చెప్పాడని నా కొరకు నా మాట విను. నష్టమైన, కష్టమైన, ఇష్టమైన కాకపోయినా పెద్దవారి మాట వినాలి కదా. కాబట్టి తండ్రి రుణం ఆయన మాట ప్రకారం నడిచి తీర్చు. తల్లి కూడా సంతోషించే విధంగా ప్రవర్తించు. పున్నామ నరకం నుంచి రక్షించేవాడు జ్యేష్ఠపుత్రుడే అయితే ఒక కొడుకు మాత్రమే కొడుకు కాదన్న న్యాయం అనుసరించి మరికొందరు గుణవంతులను వేదాధ్యయనం చేసిన వారిని కొడుకులుగా కోరవచ్చు. ఎందుకంటే వారిలో ఒకడైనా గయ్యకు పోయి పిండం పెడతాడని రాజర్షులందరూ ఈ విధంగానే కోరుకుంటారు. కాబట్టి రాజకుమార, నువ్వు కూడా తండ్రి వాక్యం ప్రకారం నడుచుకుని తండ్రికి అసత్య దోషం వల్ల కలిగే నరక బాధ నుండి రక్షించు. అయోధ్యకు పోయి రాజు కాదు కూడదు నేనే రాజు కావాలంటావా? నీ కోరిక తండ్రి కోరిక నెరవేరే ఉపాయం చెప్తా విను. నగరాలు ఎలా తండ్రి రాజ్యంలో ఉన్నాయో అడవులు కూడా తండ్రి రాజ్యంలో ఉన్నవే కదా. కాబట్టి నువ్వు అయోధ్య నుండి పాలించు. అడవుల్లో నేను వన్యమృగాలకు రాజు అవుతా. నా రాజ్యం నేను పాలించడానికి దండకారణ్యానికి పోతా. నువ్వు అయోధ్యకు పో. నీకు ఎండ వేడి తగలకుండా శ్వేత చిత్రం ఉంటుంది. నాకిక్కడ వెడల్పాటి కొమ్మలుంటాయి. ఇది అంగీకరిస్తే నీ కోరిక తండ్రి కోరిక నెరవేరినట్లు అవుతుంది. అయోధ్యలో నీకు శత్రుఘ్నుడు సహాయపడితే ఇక్కడ నాకు లక్ష్మణుడు సంతోషం కలిగిస్తాడు. ఈ విధంగా మనం నలుగురం తండ్రిని సత్యవాదిగా చేద్దాం. 108వ సర్గ. ఈ విధంగా హితమైన మాటలు చెప్పి భరతుడిని సమాధానపరుస్తున్న శ్రీరామచంద్రుడిని చూసి బ్రాహ్మణోత్తముడైన జాబాలి శ్రీరాముడికి మేలు చేయాలన్న ఆలోచనతో ఆయనకు కొన్ని అధర్మోక్తులను చెప్పాడు. శ్రీరాముడితో జాబాలి ఇలా అంటాడు: సర్వం తెలిసి కూడా గొప్ప మనసున్న వాడిపైన నీకు పామరుడిలాగా బుద్ధిమంద్యం ఎలా కలిగింది? ఈ ప్రయోజనం లేని మాటలు జాలించి
వేగంగా అయోధ్యకు పోయి భరతుడు చెప్పినట్లు ప్రజాపాలన చేయి. తండ్రి తండ్రి అని చాలాసార్లు అంటున్నావే, మనిషికి తండ్రి అనేవాడెవరు? బంధువులెవరు? ఇదేం అనాలోచిత ప్రసంగం? ఒకడి ద్వారా మరొకడికి అయ్యే పనేమిటి? ఒకడు ఇంకొకడికి ఏం చేయగలడు? ముసలితనం రాకుండా కాపాడగలమా? చావు రాకుండా ఆపగలమా? పుట్టినప్పుడు తానొక్కడే పుట్టాడు. చనిపోయేటప్పుడు ఒక్కడే చస్తాడు. అప్పుడు ఈ తల్లిదండ్రులో, బంధువులో ఒక్కడైనా వెంట వస్తారా? అలా రానప్పుడు వీరు కన్నవారెలా అయ్యారు? బంధువులెలా అయ్యారు? ఎక్కడి తల్లి? ఎక్కడి తండ్రి? ఒకడిని తండ్రి అని, ఒకరిని తల్లి అని అనడం బుద్ధిలేనితనమే. ఒక ప్రాణికి మరొక ప్రాణికి సంబంధమే లేదు. ఒక బాటసారి దూరాన ఉన్న గ్రామానికి పోతూ ఒకచోట ఒక రాత్రి ఆగి, ఉదయం కాగానే తోటి బాటసారులను వదిలిపోయినట్లే తాను తల్లిని, తండ్రిని వదిలి జీవిపోతాడు. రామచంద్ర, ఇది ఇలా ఉంటే ఒకరికి ఒకరు మేలు చేయటం అంటే ఏమిటి? రామచంద్ర, ఈ తల్లిదండ్రుల దేహాలు సత్రాలు, చలువ పందిళ్ళ లాంటివి. అప్పటికప్పుడు ఉపయోగించుకునేవి మాత్రమే. కాబట్టి వీటి కోసం వివేకవంతుడు తాపత్రయపడడు. ఇలాంటి విపరీత బుద్ధి నీకెక్కడి నుంచి వచ్చింది? బుద్ధిమంతుడైన నీలో కలిగింది కాదే. రామచంద్ర, చనిపోయిన వాడికి రాజ్యం ఎక్కడిది? నువ్వు జనకుడి రాజ్యం అంటున్నావు కాబట్టి చెప్తున్నా. అలాంటి నీ తండ్రి రాజ్యాన్ని వదిలి కష్టకారణమైన ముళ్లతో కూడుకున్న యవ్వనంలో అనుభవయోగ్యం కాని చెడు మార్గాన్ని ఎందుకు కోరుకుంటున్నావు? సుఖకారణమై భోగవస్తువులతో నిండిన అయోధ్యకు పో. నీ ఇష్టానుసారం సుఖం అనుభవించు. తండ్రి ఎవడు? నువ్వెవరివి? తండ్రికి నీకు ఏం సంబంధం? అతడు వేరు, నువ్వు వేరు. దీనిని తెలుసుకుని మేం చెప్పిన విధంగా చెయ్యి. పురుషుడు ఒక స్త్రీ గర్భంలో బీజం వేస్తే అది స్త్రీ రక్తంతో కలిసి పిండమై ప్రాణంతో పుడుతున్నది. తండ్రి ఒక అల్ప సహాయం మాత్రమే. ఆ మాత్రానికి ఎందుకు తండ్రి తండ్రి అని ఏడుస్తున్నావు? రాజు ఎక్కడికి పోవాలో అక్కడికే పోయాడు. 4 భూతాల సంయోగమే దేహం. మరణించిన తర్వాత మళ్ళీ 4 కలిసిపోతుంది. సర్వకాలంలో మనుష్య కోటికి ఇదే వర్తిస్తుంది. పుట్టినవాడు ఎన్ని రోజులకైనా చావాల్సిందే. ఇది ఆలోచించకుండా పిచ్చివాడిలా వ్యర్థంగా ఏమిటో అంటున్నావు. నువ్వెక్కడా, తండ్రెక్కడా? ఇద్దరికీ ఏం సంబంధం? ధర్మం సంపాదించాలని, ధనం సంపాదించాలని కష్టపడే వారిని గురించి నేను దుఃఖపడతా. సుఖం కావాలనుకునే వారి గురించి నేను బాధపడను. కర్మ అంటే ఆసక్తి గల వాడికి దాంతోనే ఆయువు సరిపోతుంది. వాడు సుఖపడేది ఎప్పుడు? మరణించిన తర్వాత అందామా? సుఖించే దేహం మట్టిలో కలిస్తే సుఖం ఎవరికి? కష్టపడి వైదిక కర్మలు చేస్తున్నారు. చనిపోయినవాడు అన్నం తింటాడా? చనిపోయిన వారి పేరు చెప్పి ఇతరులు తింటున్నారు. దీనివల్ల లాభం ఏమిటి? బతుకున్నవాడు అన్నం తింటే చనిపోయిన వాడి కడుపు ఎలా నిండుతుంది? ఒకడు కూడు తింటే మరొకడి కడుపు ఎలా నిండుతుంది? ప్రయాణం చేసేవాడిని ఉద్దేశించి ఇంట్లో శ్రాద్ధం పెడితే బాటసారి కడుపు నిండుతుందా? ఇవన్నీ మోసపు మాటలే గాని నిజాలు కావు. బుద్ధి గలవారు ఇది విని నమ్ముతారా? మబ్బుల్లో నీరును నమ్ముకుని చెరువు నీరు తగ్గుతారా? చనిపోయిన తర్వాత ఏదో సుఖం కలుగుతుందని ప్రత్యక్ష రాజ్య సుఖాన్ని పోగొట్టుకునే బుద్ధి లేని వాడు ఎవరైనా ఉంటారా? కాబట్టి లోకం సమ్మతించి ఆలోచించేయి. మా మీద దయ చూపి పట్టాభిషేకం చేసుకో. 109వ సర్గ. జాబాలి మాటలకు సత్యాత్ముడు, వైదిక కర్మాచరణలో శ్రద్ధ కలవాడైన శ్రీరాముడు తన మనసును మరింత నిబ్బరపరుచుకుని ఆయనకు జవాబుగా ఇలా చెప్పాడు. ఓ బ్రాహ్మణుడా, నువ్వు పుట్టిన పుట్టకే ఏంటి? చెప్పే మాటలు తీరేమిటి? నా మేలు కోరి నువ్వు చెప్తున్న మాటలు వాస్తవానికి చేయకూడనివి. నువ్వు చెప్పినవన్నీ బయటకు మంచిగా ఉన్నప్పటికీ అనుభవంలో కీడు చేసేవే. నువ్వు భువన సమ్మతమని చెప్పావు గాని అవన్నీ లోకంలో చేయరానివి. లోక సమ్మతమైతే లోకలందరూ ఎందుకు ఆ ప్రకారం చేయటం లేదు? కాబట్టి అలాంటి మాటలను విని ఎలా సహిస్తా? వేదోక్తమైన ఆచారం కంటే భిన్నమైన ఆచారం తెలియజేసే శాస్త్రాలను నమ్మేవారు, కట్టుబాట్లు లేక స్వేచ్ఛగా చరించేవారు, పాపపు నడవడి కలవారు తమ గొప్పతనాన్ని, గౌరవాన్ని పోగొట్టుకుని సభల్లో నిందల పాలవుతారు. ఇది యథార్థం. నువ్వు వీరిలో చేరిన వాడివే. నువ్వు కల్మష ప్రవృత్తుడదని నాకెలా తెలుసుంటావా? ఫలానావాడు నీచ కులంలో పుట్టాడని, ఫలానావాడు గొప్ప కులంలో పుట్టాడని, ఫలానావాడు దుష్టుడని, ఫలానావాడు శిష్టుడని, ఫలానావాడు పాపహీనుడని, ఫలానావాడు పాపాత్ముడని, ఫలానావాడు శౌర్యవంతుడని, ఫలానావాడు శౌర్యహీనుడని వాడి వాడి ప్రవర్తన వల్ల తెలుస్తుంది. నీ మాటలను బట్టి నువ్వు నియమహీనుడివి కాబట్టి నువ్వు పాపివని తెలుసుకున్నా. శిష్టుడైన వాడు దుష్టవాక్యులు కూడా నోటి నుండి రానియాడు. మనసులో ఉన్నదే నోటి నుండి వస్తుంది. నీ మనసులో కూడా అలాంటి అభిప్రాయమే ఉంది. వాస్తవానికి యోగ్యుడు కాకపోయినా యోగ్యుడిలా, శుద్ధాచారం లేకున్నా శుద్ధాచారం కలవాడిలా, యోగ్యుల లక్షణాలు లేకున్నా యోగ్యులలా, దుష్టుడైన శిష్టుడిలా, వేదోక్త కార్యాలు లేనిదే లోకంలో సాంకర్యం కలిగించే అధర్మాన్ని నాలాంటి వాడు న్యాయం, ధర్మం అని చెప్తే ఇది చేయవచ్చు, ఇది చేయకూడదు అని తెలిసి కార్యం చేయగల సమర్థుడైన యోగ్యుడు నాలాంటి దుష్టవర్తుడిని, లోక నింజుడిని సన్మార్గుడుగా ఎలా చూడగలడు? నేను చేసిన ప్రతిజ్ఞను సముద్రంలో కలిపి సత్యాన్ని నాశనం చేసి మీరు సత్యంలో ఉండమని ఎవరికి ఏమని చెప్పను? అసత్యమాడి పరలోక సుఖం ఎలా అనుభవించను? యథా రాజా తథా ప్రజ అనే న్యాయాన్ని అనుసరించి రాజు నాస్తికుడై దేవుడు లేడు, పరలోకం లేదు అని చెప్తే
లోకులు కూడా వారి వారి ఇష్ట ప్రకారం దొంగతనం, రంకుతనం, హత్యలు లాంటివి చేస్తారు కదా! అప్పుడు ధర్మం, సత్యం అని నశిస్తాయి గదా! నేను చెడిపోవడమే గాకుండా లోకులందరిని చెరిచిన వాడినై, ఆ పాపం గూడా నేనే అనుభవించాలి. సత్యం, దయ ఆధారం చేసుకొని రాజులు జీవించాలి. ఈ రెండూ లేని రాజు ఎక్కువ కాలం రాజుగా ఉండలేడు. ఈ ప్రజలకు సత్యమే ఆత్మ. వారు సత్యాన్ని విడిచిపెడితే జీవుడు విడిచిన శరీరం అవుతుంది. కాబట్టి సర్వ జగాలకు సత్యమే ఆధారం. అన్నింటికంటే సత్యమే శ్రేష్టం. దేవతలు, మునులు సత్యాన్ని ఎల్లప్పుడూ స్తోత్రం చేస్తారు. వాస్తవానికి మోక్షాన్ని కోరేవారు సత్యాన్నే పలకాలి. సత్యమే లక్ష్మీ వాసస్థానం. ప్రపంచానికంతా సత్యమే నియంత. సత్యానికి లోబడి ప్రపంచం నడుస్తున్నది. సత్యమే ప్రపంచం నిలబడడానికి మూలాధారం. మోక్ష ప్రాప్తికి సాధనం సత్యాన్ని మించింది ఏదీ లేదు. దానం, హోమం, వేదం, ధ్యానం, తాపం, నిష్ఠ, యాగం ఇవన్నీ సత్యాన్ని ఆశ్రయించి ఉంటాయి. సత్యం విడిచిన వారికి ఇవేవీ పనిచేయవు. కాబట్టి నరుడు సత్యమే ప్రధానంగా కలవాడు కావాలి. సత్యనిష్ట గలవాడు లోకాన్ని ఏలుతాడు. సత్యానుష్ఠానంతోనే ఫలానుభావం కలుగుతుంది. బ్రాహ్మణుడా, లోకంలో ఇంతవరకు రామచంద్రుడు మాట చెప్తే తప్పేవాడు కాదు అన్న కీర్తిని సంపాదించాడు. అలాంటప్పుడు ప్రమాణం చేసి తప్పడం న్యాయమా? సత్యం మీద ఇంత పట్టుదల గల నాలాంటి వాడు తండ్రి ఆజ్ఞ ఏ విధంగా జవదాటగలడు? తండ్రి ముందర నేనొక సత్యం చేశాను. అది లాభం కొరకో, లోభంతోనో, లేదా ఒకటనుకుని మరొకటి చేశాననుకో, లేక పొరపాటున చేశాననుకో, కారణమేమైనా ఒకసారి చేసిన ప్రతిజ్ఞను ఉల్లంఘించను. సేతువును ఆధారం చేసుకుని ఒక ఒడ్డు నుండి మరొక ఒడ్డుకు పోతారు. అలాగే సత్యం అనే సేతువును ఆధారం చేసుకుని సంసార సముద్రాన్ని ఈ దరి నుండి ఆ దరికి చేరుతా. అలాంటి ఆధారాన్ని ఎలా తెగ్గొట్టి ఆత్మహాని చేసుకుంటా? చపల చిత్తుడు, సన్మార్గం నుండి తప్పుకున్నవాడు, అసత్యాలు చెప్పేవాడు, ఈ ముగ్గురు యాగాల లాంటి దేవతా కార్యాలు చేసినా దానిని దేవతలు అంగీకరించరు. శ్రాద్ధాది పితృకార్యాలు చేసినా పితృదేవతలు అంగీకరించరు. శాస్త్రాలు ఇలా చెప్పడం మనం వినలేదా? సత్యమే స్వరూపంగా ఉండే ధర్మం ఆత్మను విడిచి ఉండేది కాదు. అది ఇలాంటిదని నేను కళ్ళారా చూసినందున సత్పురుషులు ఆచరించాల్సిన వానప్రస్థాశ్రమాన్ని జడలు ధరించి సత్యం కొరకే నేను స్వీకరించా. క్షత్రియ ధర్మంలో పాపభాగం ఎక్కువ, ధర్మభాగం తక్కువ. కాబట్టి దానిని ఆశాపాతకులు, బుద్ధిహీనులు, హింస, క్రూరకర్మలు చేసేవారు, పాపం అంటే ఆసక్తి కలవారు సేవిస్తారు. కాబట్టి దానిని నేను వదిలా. పాపకార్యాలు ఆలోచిస్తే అవి చేయకపోయినా పాపం వస్తుంది. ఇది మానసికం. అసత్యం నోటితో చెప్పినా పాపం వస్తుంది. ఇది వాచికం. దేహంతో చేయడం వల్ల ఈ 3 రకాల పాపాలు వస్తాయి. సత్యమే ప్రధానంగా గల పురుషుడికి కీర్తి, యశస్సు, లక్ష్మి తమంతట తామే వలచి వస్తాయి. ఈ లోకంలో ఇవి సమకూర్చడమే కాకుండా సత్యం స్వర్గలోకానికి తోడుగా పోయి దివ్య సుఖాన్ని కలిగిస్తాయి. ఇలాంటి సత్యాన్ని ఎవరు వదులుకుంటారు? నువ్వెంత ఆలోచించి మోసపు మాటలు చెప్పినా, నన్నది చేయమని అన్నా నేనెలా అధర్మాన్ని చేస్తా? రాజు ముందర భరతుడి కొరకు చేసిన ప్రమాణాన్ని నేనెలా ధ్వంసం చేస్తా? పూర్వం తన భర్త ఎదురుగా నేను చేసిన ప్రమాణానికి కైక సంతోషించింది. ఇప్పుడు నేను ఆ మాట తప్పితే ఆమె ఏం చేస్తుంది? ఆమె అంగీకరిస్తే అది మీ బలాత్కారం వల్ల గాని, స్వబుద్ధి వల్ల కాదు. స్వబుద్ధిపూర్వకంగా అయితే అసలు ఇలా చేసి ఉండేదే కాదు. కాబట్టి వానప్రస్థులకు నిర్దేశించిన ఆహారమైన పండ్లు, పూలు, గడ్డలు లాంటి వాటితో పితృదేవతలకు తృప్తి కలిగించి అడవుల్లో ఉంటా. అది లేదు, ఇది లేదు అనే విచారం గాని, లభించిన దాని మీద ప్రేమ గాని లేకుండా లభించిన దానితో పంచేంద్రియాలను సంతోషపెడుతూ, శాస్త్రం మీద, కర్మఫలం మీద నమ్మకంతో, పాపరహితమైన మనసుతో సత్కార్యాలు చేస్తూ, పితృవాక్యాన్ని పాలిస్తూ కాలం గడుపుతా. ఈ భూమండలం కర్మభూమి కాబట్టి ఇక్కడున్నవారు కర్మలే చేయాలి. ఊర్ధ్వలోకాలు ఫలభూములు. ఇక్కడ చేసిన కర్మల ఫలం అక్కడ అనుభవించాలి. ఇక్కడ పుణ్యం చేసిన వాడు అక్కడ సుఖం అనుభవిస్తాడు. ఇక్కడ పాపం చేసిన వాడు అక్కడ దుఃఖం అనుభవిస్తాడు. కాబట్టి ఇక్కడ పుణ్యకర్మలే చేయాలి. అలా పుణ్యకర్మలు చేసిన మనుషులే వారి వారి పుణ్యకర్మం కొద్దీ వాయువుగానో, అగ్నిగానో, చంద్రుడుగానో పుడతారు. 100 యజ్ఞాలు చేసిన వాడు ఇంద్రుడై నహుషుడిలాగా స్వర్గాధిపతి అవుతాడు. మహర్షులందరూ స్వర్గానికి పోవడానికి కారణం వారు వారు చేసిన తపోనిష్టల వల్లే. ఇవేం పనికిమాలిన మాటలు? పరలోక సుఖం లేదనడం పొరపాటు. ఇలాంటి దుర్బోధలు చేయవచ్చా? సత్యం, పరాక్రమం, భూతదయ, ధర్మగుణం, మంచి మాట, పెద్దలను, అతిథులను, దేవతలను పూజించడం అనేవి ధర్మ మార్గాలు. వీటిలో ఒక్కొక్కటి ఒక రకమైన స్వర్గాన్ని ఇస్తాయి. చాలా విషయాల్లో బ్రాహ్మణుల్లో ఏకాభిప్రాయం లేకపోయినా ఈ విషయంలో వారందరిలో ఒకే అభిప్రాయం ఉంది. వారి వారి కులాచారం ప్రకారం ధర్మకార్యాలు విడవకుండా చేస్తున్నారు. ఫలం లేకపోతే వారెందుకు అలా చేస్తారు? నువ్వు అధర్మ మార్గంలో ఉన్నావని, నాస్తికుడివి అని, అవైదిక మార్గ నిష్ఠుడువని నిన్ను దూషించి ప్రయోజనం లేదు. కానీ నీలాంటి వాడిని దగ్గర చేర్చిన మా తండ్రిని ఎంతైనా దూషించవచ్చు. నీకంటే ముందే, నీకంటే జ్ఞానంలో గొప్పవారు, కఠినమైన నిష్ఠ గలవారై ఏమీ తక్కువ చేయకుండా కర్మలు చేయలేదా? వారంతా బుద్ధిహీనులనా నీ భావన? నిర్మల మనసుతో కర్మలు చేసిన వారు ఈ లోకంలో, పరలోకంలో జయలక్ష్మిని పొంది తేజోమూర్తులై శాశ్వతంగా కీర్తిని పొందలేదా? అలాంటి ఫలం కలగటం వల్ల శుభస్వభావం గల తమకు ఇష్టమైన పనులను సర్వకాలాల్లో చేయలేదా? కర్మలు నిష్ఫలమైతే వీరంతా ఎందుకు ఇలా చేశారు?
నువ్వు మునివేషం వేశావే కానీ నీలో మునికి ఉండాల్సిన జ్ఞానం, గుణం, ప్రవర్తన లేదు. ప్రజలతో పూజింపబడేవారు నీలాంటి వేషధారులు కాదు. వారు దానగుణం ప్రధానంగా గలవారు. అపూర్వ భూతదయ కలవారు. గొప్పవారి సమూహంతో సాంగత్యం కలవారు. ఎదురులేని తేజస్సు కలవారు. ఉత్తమమైన ధర్మ మార్గాన్ని గౌరవించేవారు. పాపరహితులు. సమానం లేని మంచి నడవడిక కలవారు. కర్మనిష్టలను విడవని మునీశ్వరులు. వీరంతా నిజంగా లోకపూజితులు అని ఇలా కోపంతో శ్రీరామచంద్రమూర్తి మాట్లాడగా, నిష్కారణంగా ఇలాంటి గొప్పవాడి మనసు నొప్పించానే అని జాబాలి మళ్ళీ సత్యమైన మాటలతో ఊరడిస్తూ ఇలా అన్నాడు. రామచంద్ర, నువ్వు దేవశ్రేష్ఠులైన బ్రహ్మాదులతో స్తుతించబడిన వాడివి. నేను నాస్తికుడిని కాదు. నేను నాస్తికోక్తులను చెప్పను. నాస్తి అనేది లోకంలో లేదు. సర్వం ఆస్తియే. నేను నాస్తికుడిని కాకపోయినా ఎందుకు నాస్తికవాదం చేశానంటావా? చెప్తా విను. రామచంద్ర, ధర్మానికి అపాయం సంభవించినప్పుడు ఏదో ఒక విధంగా న్యాయంగానో అన్యాయంగానో ధర్మం చెడిపోకుండా కాపాడటం న్యాయము, ఆపద్ధర్మం. ఇప్పుడు నీ తండ్రి మరణించాడు. నువ్వు రాజ్యాన్ని అంగీకరించడం లేదు. తనకు రాజ్యం వద్దని భరతుడు కూడు నీళ్లు మాని వానప్రస్థ వేషం వేసుకుని ఇక్కడికి వచ్చాడు. మీరిద్దరూ రాజ్యాన్ని అంగీకరించకపోతే రాజ్యం, ప్రజలు ఏ గతి పట్టాలి? దేశం ఎంతటి దుస్థితికి వస్తుంది? ఈ మహా విపత్తును ఆలోచించి న్యాయంగా రాజ్యం నీది కాబట్టి నువ్వు రాజు కావడం ధర్మం అని అనుకుని న్యాయోక్తులన్నిటికీ విరుగుడు మాటలు చెప్పిన నీకు ఈ మార్గంలోనైనా నిన్ను అంగీకరించేలా చేద్దామనుకుని నాస్తికవాదం చేశానే తప్ప నేను నాస్తికుడిని కాదు. నేను అలాంటి వాడినైతే నీ తండ్రి నన్నెలా చేరదీసేవాడు? ఈ వశిష్ఠాదులు నన్ను ఎలా కలుపుకుని పనిచేసేవారు? ఎవరైనా నాస్తికవాదం చేస్తే నేనే వారిని ఖండిస్తా. ఇప్పుడు నేను చేసిన వాదన ధర్మానికి హాని కలిగినప్పుడు ఎలాగైనా ధర్మస్థాపన చేయాల్సి వస్తే నువ్వు రాజుగా ఉండి అలా చేస్తే నిన్ను నేనే ఆక్షేపించి ఇప్పుడు నేను చేసిన వాదన ఖండించేవాడిని. ఇప్పుడు నాస్తికవాదన చేయటమే కాదు, ఎప్పుడైనా ధర్మహాని కలిగితే ఇలాంటి కష్టకాలం వస్తే మళ్ళా నాస్తికవాదన చేస్తా. ధర్మంగా ఉండి ఇంత దేశాన్ని అరాజకం చేసి ఇందరు ప్రజలను నాశనం చేయటం ఎక్కువ కీడా? నువ్వు ఒక్కడివి తాత్కాలికంగా నాస్తికవాదాన్ని అంగీకరించి రాజువై లోకరక్షణ చేయటం మేలా? నువ్వు ఒక్కడివి జడిపోయినా లోకమంతా బాగుపడుతుంది కదా అనేదా నా అభిప్రాయం. నిన్ను ఎలాగైనా అయోధ్యకు పిలుచుకుని పోవడానికి భరతుడు బాధపడడం చేత అతడి మీద నీకు దయ కలగాలని ఇలా చెప్పా. పాపరహిత, క్షమించు. ఒక పని నెరవేరాలంటే ఎన్ని విధాలు ప్రయత్నించినా తప్పులేదు. యుద్ధంలో వీరులు మహాస్త్ర శస్త్రాలే వాడుతున్నారా? అల్ప బాణాలను కూడా ప్రయోగించడం లేదా?